ముందుగా నేటి పంచాంగ విశేషాలు. ఆంగ్ల సంవత్సరం 2024 జూన్ నెల 20వ తారీఖు గురువారం. స్వస్తిశ్రీ క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, తిథి త్రయోదశి, ఉదయం 7:51 వరకు. నక్షత్రం అనురాధ, ఈరోజు సాయంత్రం 6:11 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల నుండి 10:53 వరకు. అమృత గడియలు ఈరోజు ఉదయం 7:27 నుండి ఉదయం 9:06 వరకు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, అలాగే దేవతారాధన గురించి కూడా తెలుసుకుందాం ఈనాటి రాశి ఫలం కార్యక్రమంలో. ముందుగా నవగ్రహ సంచార రీత్యా మేషరాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. మేషరాశిలోని అశ్విని నక్షత్ర జాతకులకి ఆర్థిక, కుటుంబ పరమైన అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలమే నడుస్తుందని చెప్పచ్చు. తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. బంధుమిత్రాదుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు అందడంతో నూతనమైనటువంటి పనులకి శ్రీకారం చుట్టే అవకాశాలు ఉంటాయి. విద్యా, ఉద్యోగ, వ్యాపార అంశాల్లో మార్పులకి అవకాశం, శుభకరంగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భరణి నక్షత్ర జాతకులకి తప్పక ఉద్యోగ విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. తలపెట్టిన పనుల్లో శుభకరమైనటువంటి స్థితి ఉంటుంది. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో కూడా యోగవంతమైన స్థితికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. కనుక దైవిక ఆధ్యాత్మిక బలం కోసంగా తప్పకుండా వీరు శ్రీ ఆంజనేయ స్వామి వారిని, గురు దత్తాత్రేయ స్వామి వారిని, అలాగే ప్రత్యేకంగా శ్రీ లలిత అమ్మవారిని పూజ చేసుకోవడం శుభం కలిగిస్తుంది. భరణి నక్షత్ర జాతకులకి. కృత్తికా నక్షత్రం మొదటి పాదం వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి సాధ్యపడుతుంది. సాధనం అంటే ఏదైతే మీరు చేసే పనుల్లో ఇది సాధ్యపడదు అనుకుంటున్న విషయాల్లో ఆకస్మికంగా కొంత మార్పులు చోటు చేసుకొని అసాధ్యమైనటువంటి విషయాలు కొంత సాధ్యానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో మందుల నుంచి ఉపశమనం లభించే అవకాశాలు ఉంటాయి. అలాగే రుణపరమైన ఒత్తిడులు కొంత అధిగమించగలుగుతారు. మేషరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ ఆంజనేయ స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృషభ రాశిలోని కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారికి ఈరోజు కుటుంబపరమైనటువంటి అంశాల్లో చిన్న వాదోపవాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా, ఆరోగ్యంగా ఎలాంటి ఒడిదుడుకులు లేనప్పటికీ కూడా అనవసరమైనటువంటి విషయాల్లో విభేదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. నష్టాలు లేకపోయినా అనవసరమైనటువంటి విభేదాలతో బంధుమిత్రులు దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక సంయమనంతో ఉండడం, వాద ప్రతివాదాలకి అవకాశం ఇవ్వకపోవడం కృత్తికా నక్షత్రం వారికి శుభాన్ని కలిగిస్తుంది. రోహిణి నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనులు కొంత ప్రతికూలమయ్యే అవకాశాలు ఉంటాయి. వీరికి తలపెట్టినటువంటి పనులు వ్యతిరేకంగా మారడం, అనవసరమైనటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మృగశిర నక్షత్రం 1, 2 పాదాల వారికి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి సాధ్యపడుతుంది. అయితే ఉద్రిక్తభరితమైనటువంటి అంశాలు కొన్ని చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఇంట్లో శుభకార్య ప్రయత్నాలు ముమ్మరం అవుతాయి. కుటుంబ సభ్యులతో సంప్రదించి కొన్ని శుభకార్యాలకు సంబంధించి చర్చలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి పరిష్కార మార్గాలు లభించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల మన్నన, మెప్పు పొందే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మిథున రాశిలోని మృగశిర నక్షత్రం 3, 4 పాదాల వారికి ఈరోజు పెట్టుబడుల రూపాన లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్య, ఉద్యోగ, వ్యాపార విషయాల్లో మంచి శుభాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి అని చెప్పవచ్చు. ఆరుద్ర నక్షత్ర జాతకులకు ఈరోజు నిర్ణయాలు వికటించే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలని
వికటించే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచనతోనూ ఇతరులతో సంప్రదించి మీరు యొక్క ఆలోచనలతో ముందుకు వెళితే శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వైద్యులు తీసుకునేటువంటి నిర్ణయాలు అంటే ఈరోజు ఇది బాగా ఉంటుంది, ఏమి ఇబ్బంది కలగదు అని తీసుకునేటువంటి కొన్ని సాహసోపేతమైన నిర్ణయాలు కూడా వికటించే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తప్పక తీసుకోవాల్సి ఉంటుంది వైద్యులు కూడా. కనుక ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక మూలాలు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన స్థితి కూడా ఎక్కువగా ఉంటుంది ఆరుద్ర నక్షత్ర జాతకులకి, పునర్వసు నక్షత్ర జాతకులకి. మిథున రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా శుభకరమైన ఫలితాలు ప్రసాదించి దోషాలను తొలగించేటువంటి దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన అలాగే స్వామివారి పూజ అత్యంత శుభాన్ని కలిగిస్తుంది ఈ యొక్క మిథున రాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కర్కాటక రాశిలోని పునర్వసు నక్షత్రం 4వ పాదం వారికి ఈరోజు దీర్ఘకాలిక పెట్టుబడుల రూపంలో నష్టం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి ఉద్రిక్తత ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ఆర్థిక మూలాలు దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక అన్ని రకాలుగా కూడా ఆర్థికపరమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది పునర్వసు నక్షత్ర జాతకులకి. మిగతా అన్ని వ్యవహారాలు కూడా క్షేమకరంగానే సాగుతాయి. పుష్యమి నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక, ఆరోగ్య, కుటుంబపరమైనటువంటి విషయాల్లో సానుకూల వాతావరణం ఉంటుంది. అయితే తొందరపడి తీసుకునే కొన్ని నిర్ణయాల పట్ల జాగ్రత్తగా ఉండక తప్పదు. అనవసరమైనటువంటి వివాదాలకి కేంద్ర బిందువుగా ఉండేటువంటి అంశాల పట్ల జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. అలాగే న్యాయస్థానాదుల యందు దురుసు ప్రవర్తన వల్ల శిక్షలు పడే అవకాశాలు ఉండడం, అధికారులతో దురుసుగా ప్రవర్తించడం ద్వారా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి పుష్యమి నక్షత్ర జాతకులకి. ఆశ్లేష నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక, కుటుంబ, వ్యాపార, రాజకీయ అంశాల్లో మిశ్రమ కాలం గోచరిస్తుంది. అనుకున్న మేర పనులు ముందుకు సాగనటువంటి స్థితి ఎక్కువగా ఉంటుంది. అష్టమ స్థాన శని ప్రభావం ఎక్కువగా ఉండడం చేత కొంత మానవవేదన కలిగే అంశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులు. కర్కాటక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ స్వామి హనుమ. ఈరోజు ఆంజనేయ స్వామి వారి ఆరాధన మంచి శుభ ఫలితాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ యొక్క కర్కాటక రాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి సింహరాశిలోని మకా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక, కుటుంబ, రాజకీయపరమైన అంశాలు, వైద్యపరమైనటువంటి వృత్తిలో ఉన్నటువంటి వారికి వైద్యపరమైనటువంటి అంశాల్లోనూ, అలాగే ఫార్మాస్యూటికల్స్ లాంటి వాటికి వ్యాపారం కలిగినటువంటి వారికి యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. అన్ని రకాలుగా కూడా తలపెట్టిన పనుల్లో శుభస్కరమైన ఫలితాలు ఎదురవుతాయి. ఈ రాశిలోని మకా నక్షత్ర జాతకులకి యోగవంతమైన కాలమని చెప్పవచ్చు. పుబ్బా నక్షత్ర జాతకులకి తలపెట్టిన పనుల్లో విజయాన్ని అందుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తీవ్రమైనటువంటి ఒత్తిడి కలిగించే అంశాలకి దూరంగా ఉండడం, ఇతరుల ఒత్తిడికి తలగ్గకుండా స్వయం నిర్ణయాధికారంగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మంచి శుభాన్ని కలిగిస్తాయి పుబ్బా నక్షత్ర జాతకులకి. ఉత్తర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కానవచ్చే అవకాశాలు ఉన్నప్పటికీ తదనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి చిన్న చిన్న అనుమానాలు, అపార్థాలు, అపోహల వల్ల విలువైన కొన్ని అవకాశాలు చేజారిపోయే అవకాశం ఎక్కువగా ఉంది. కనుక ఎటువంటి అనుమానాలు, అపోహలు లేకుండా కొంత యోచనతో తీసుకునే నిర్ణయాల వల్ల శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సింహరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ శివపార్వతులు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కన్యారాశిలోని ఉత్తరా నక్షత్ర జాతకులకు ఈరోజు అన్ని పనుల్లో కూడా విజయం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థికపరమైనటువంటి మూలాలు గట్టిపరచుకోవడానికి తీసేటువంటి నిర్ణయాలు కూడా శుభాన్ని కలిగిస్తాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలం ఉంటుంది. విద్యార్థులకి, ఉద్యోగులకి పారదర్శకంగా నిర్ణయాలు లాభిస్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీ యొక్క శ్రమకు తగినటువంటి ప్రతిఫలం లభించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
హస్త నక్షత్ర జాతకులకి తలపెట్టినటువంటి పనులని ఇతరుల యొక్క సహాయ సహకారాలతో పూర్తి చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబంలో శాంతి సామరస్యతలని నెలకొల్పడానికి చేసే ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు చాలా నెమ్మదిగా ఆలోచనతో నిదానంగా తీసుకునే నిర్ణయాల వల్ల లాభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హస్త నక్షత్ర జాతకులకి. చిత్తా నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి సాధ్యపడుతుంది. అయితే వాహనాల వాడకంలో ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. వాహన వినియోగం ద్వారా నష్టపోవడం, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ఎలాంటి ఒడిదుడుకులు లేనప్పటికీ ఈ యొక్క నష్టం మూలకంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ రకమైనటువంటి విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. కన్యా రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. ఈరోజు దుర్గా ఆరాధన అత్యంత శుభాన్ని కలిగిస్తుంది కన్యా రాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశి వారికి శుభ అశుభ ఫలితాలు, అశుభ ఫలిత నివారణ కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాలు, దేవతారాధన గురించి తెలుసుకుందాం. నవగ్రహ సంచారాన్ని అనుసరించి తులారాశిలోని చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి ఈరోజు ఆయుర్భాగ్యాల విషయంలో మంచి యోగం ఉంటుంది. ఆకస్మిక ధనదాయ వృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా నీటి ఉత్పత్తులు మీద ఆధారపడినటువంటి వారికి, మత్స్యకారులకి యోగవంతమైన కాలం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలంగా వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలకి శాశ్వత పరిష్కార మార్గాలు దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ధనం విషయంలో ఇతరుల ప్రమేయాన్ని నిరోధించినట్లయితే మరింత మెరుగైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారికి. స్వాతి నక్షత్ర జాతకులకి కుటుంబంలో వివాదాంశాలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. పెట్టుబడులకు సంబంధించి అలాగే కుటుంబంలో ఆర్థిక పరమైనటువంటి అంశాల గురించి చర్చలు జరగడం, దానివల్ల మానసిక సంఘర్షణ తలెత్తే అవకాశాలు, మనసుకు ప్రశాంతతని దూరం చేసే అంశాలు ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. కనుక అన్ని రకాలుగా కూడా సంయమనంతో ఉండడం, ఆలోచనతో నిర్ణయాలు తీసుకోవడం తప్పనిసరి యొక్క స్వాతి నక్షత్ర జాతకులు. విశాఖ నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక ఆరోగ్య కుటుంబ విషయాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. నీచ మార్గాల ద్వారా ధనాదాయ సేకరణకి ఇబ్బందులు ఏర్పడతాయి. సవ్యమైనటువంటి ధనాదాయ మార్గాలకి యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉంటుంది. తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఆకస్మిక ధనాదాయ వృద్ధి కలిగే అవకాశాలు ఉంటాయి. కుటుంబపరమైన విషయాల్లో చిన్న ఉద్రిక్తతలు తలెత్తినా అవి సమసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు దృఢపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. వెంకటేశ్వర స్వామి వారిని పూజ చేసుకోవడం అత్యంత శుభాన్ని కలిగిస్తుంది తులారాశి వారికి. నవగ్రహ సంచారాన్ని అనుసరించి వృశ్చిక రాశిలోని విశాఖ నక్షత్రం 4వ పాదం వారు ఈరోజు ఆకస్మిక ధనాదాయ వృద్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకోని మార్గాల్లో ధనాదాయం సమకూరే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆకస్మిక ధనాదాయ వృద్ధికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు. అనురాధ నక్షత్ర జాతకులకి ఈరోజు మనస్తాపం కలిగించే సంఘటనలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి సంఘర్షణలకి గురయ్యేటువంటి సంఘటనలు జరగవచ్చు. మీ వ్యాపారంలో ఇతరుల ప్రమేయాన్ని నివారించలేనటువంటి చిన్నపాటి నిస్సహాయ స్థితి ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. అయితే ప్రయత్నం చేసి కొంచెం తెలివితో వ్యవహరించినట్లయితే తప్పక ఇటువంటి ఇబ్బందికర వాతావరణం నుంచి బయటపడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మీకు ఇష్టం లేనటువంటి నిర్ణయాలని బలవంతంగా అమలు చేయించే ప్రయత్నాలు కూడా సాగుతుంటాయి. వాటిల్ని సమర్థవంతంగా ఎదుర్కోవడానికి కోసం ప్రయత్నం చేయడం ద్వారా శుభం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనురాధ నక్షత్ర జాతకులకి. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకి ఈరోజు అన్ని పనుల్లో కూడా జయం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకి, ఉద్యోగులకి మరింత మెరుగైన శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారస్తులకి అన్ని రకాలుగా యోగవంతమైన స్థితి ఉంటుంది. స్టేషనరీ లాంటి సామాన్లు నడిపేటువంటి షాపుల వారికి యోగవంతమైన కాలం ఉంటుంది. తలపెట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ లక్ష్మీనారాయణ స్వామివారు.
నవగ్రహ సంచారాన్ని అనుసరించి ధనుసు రాశిలోని మూలా నక్షత్ర జాతకులకి ఈరోజు ఆర్థిక, కుటుంబ, రాజకీయ పరమైన అన్ని అంశాల్లో యోగవంతమైన స్థితి ఉంటుంది. మీకు సంబంధించినటువంటి అన్ని రకాల పనులు కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. అన్ని రకాలుగా కూడా జయకరమైనటువంటి స్థితి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. పూర్వాషాఢ నక్షత్ర జాతకులకి రావాల్సిన ధనం కంటే కూడా కొద్దిగా తక్కువగా రావడంతో అవసరానికి కావలసిన ధనం కోసం కొత్తగా రుణ ప్రయత్నాలు చేయడం, కొత్తగా అప్పులు చేసి మరల పాత అప్పుల్ని రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి, అందుకు మరల కొంతమేర నష్టపోయే పరిస్థితి ఎక్కువగా కనపడుతుంది. కాబట్టి ఈరోజు నూతన రుణ ప్రయత్నాలని అడ్డుకునే ప్రయత్నం చేసి పాత రుణాలని రీషెడ్యూల్ చేసే పనిలో కొంత తెగువని ప్రదర్శించడం, కొంత గట్టిగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకు ఈరోజు తలపెట్టిన పనులు సవ్యంగా పూర్తి చేసుకోగలుగుతారు. పై అధికారుల నుంచి మెప్పు లభించే అవకాశాలు ఉంటాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి యోగవంతమైన కాలం అని చెప్పొచ్చు. గతంలో కోల్పోయినటువంటి విలువైన అవకాశాలు తలుపు తడతాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, స్థానచలనం లాంటి శుభకర పరిణామాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ధనుసు రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించేటువంటి దైవం శ్రీ దక్షిణామూర్తి స్వామివారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి మకర రాశిలోని ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులకి ఈరోజు అనవసరమైనటువంటి వివాదాలు కొన్ని తలెత్తుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికమైనటువంటి సంఘర్షణకి గురయ్యే సంఘటనలు కొన్ని చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. మిత్రులతో భేదాభిప్రాయాలు, రుణపరమైనటువంటి విషయాల్లో తగాదాలు పెచ్చల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మిత్రులతో మాట్లాడేటప్పుడు, రుణదాతలతో మాట్లాడేటప్పుడు, రుణ సంస్థలకు సంబంధించిన అధికారులు, బ్యాంకర్స్తో మాట్లాడేటప్పుడు సంయమనంతో ఉండక తప్పదు ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్ర జాతకులు. శ్రవణ నక్షత్ర జాతకులకి ఈరోజు యోగవంతమైనటువంటి ఫలితాలు చూసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మిశ్రమ ఫలితాలు మధ్య కొంతమేర ధనం సంపాదించుకునే అవకాశాలు అయితే ప్రస్ఫుటంగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు. ధనిష్ట నక్షత్రం 1-2 పాదాల వారికి ఈరోజు స్పెక్యులేషన్స్, షేర్లు, లాటరీల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గృహంలో శుభకార్య ప్రయత్నాల గురించి చర్చలు సాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే నూతన స్థిరాస్తి కొనుగోలుకు సంబంధించి కూడా ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో వారికి శుభం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా మరింత మెరుగైన శుభ ఫలితాలని ప్రసాదించే దైవం వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి కుంభరాశిలోని ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల వారు ఈరోజు ఉద్రేకపూరితమైనటువంటి నిర్ణయాల వల్ల, ఆవేశపూరితమైనటువంటి మాటల వల్ల నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి ఆవేశాలకి లోను కాకుండా ఉండడానికి ప్రయత్నం చేయడం తప్పనిసరి. ఈ యొక్క ధనిష్ట నక్షత్ర జాతకులకి కొద్దిగా పరిస్థితుల్ని అవగాహన చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయం పొందే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పచ్చు. శతభిష నక్షత్ర జాతకులకి ఈరోజు మొండి పట్టుదలకు వెళ్ళి కొన్ని ఆర్థిక విషయాల్లో ఇబ్బంది పరిణామాలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బంధుమిత్రాదులతో రుణపరమైనటువంటి విషయాల్లోనూ, అట్లాగే ఆర్థికపరమైన విషయాల్లో విభేదాలు పొడచూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనవసరమైనటువంటి తగాదాలకి కూడా ఆస్కారం ఎక్కువగా ఉంది. కనుక నిర్ణయాలని ఆచితూచి తీసుకోవడం, అలాగే ఉద్రేకభరితమైనటువంటి నిర్ణయాలకు దూరంగా ఉండడం తప్పనిసరి ఈ యొక్క శతభిష నక్షత్ర జాతకులకి. పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు తలపెట్టిన అన్ని పనుల్లో కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. నూతన వస్తు, వాహన, గృహ సంబంధ కొనుగోళ్లకు సంబంధించి చర్చలు సాగే అవకాశాలు ఉంటాయి. నూతన గృహ కొనుగోలుకు సంబంధించి కూడా యోగవంతమైన కాలం. స్థిరాస్తి మూలక లాభాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉందని చెప్పవచ్చు. కుంభరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలు తొలగించి మరింత మెరుగైన శుభ ఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ కనకదుర్గ అమ్మవారు. చివరిగా నవగ్రహ సంచారాన్ని అనుసరించి మీన రాశిలోని పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి తలపెట్టినటువంటి పనుల్లో పురోభివృద్ధి కానవస్తుంది. పితృ సంబంధమైనటువంటి వర్గాల్లో ఆందోళనకర స్థితి నెలకొనే అవకాశాలు ఉంటాయి. పితృవర్గపు ఆస్తుల గురించి కూడా చిన్నపాటి వివాదాలు నెలకొనే అవకాశాలు ఉంటాయి.
మిగతా అంశాలైతే యోగప్రదంగానే ఉంటాయని చెప్పవచ్చు. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఈరోజు అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలకి ఎక్కువగా పోకుండా సంయమనంతో వ్యవహరించడం ద్వారా శుభం కలిగే అవకాశాలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తి విషయాల గురించి తగోలు జరిగే అవకాశాలు ఉంటాయి. అనవసరమైనటువంటి వాద ప్రతివాదాలకి ఆస్కారం ఇవ్వకుండా దృఢమైనటువంటి చిత్తంతో ముందుకు వెళ్లాల్సిన స్థితి ఎక్కువగా ఉంటుంది. రేవతి నక్షత్ర జాతకులకి వ్యాపార భాగస్వామ్యుల మధ్య నెలకొన్నటువంటి విభేదాలని సమర్థవంతంగా పరిష్కరించుకోగలుగుతారు. వస్తు విక్రయాల ద్వారా లబ్ధి పొందే అవకాశాలు ఉంటాయి. స్థిరాస్తి క్రయముక్రయాల్లో అలాగే మధ్యవర్తిత్వం ద్వారా కూడా లబ్ధి పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్ని రకాలుగా కూడా యోగవంతమైన స్థితి ఉంటుంది రేవతి నక్షత్ర జాతకులకి. కుటుంబపరమైనటువంటి విషయాల్లో చిన్న చిన్న వాదోపవాద అంశాలు చోటు చేసుకుంటాయి. వాటిని నివారించేందుకు తగినటువంటి పటిష్ట చర్యలు చేపట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మీనరాశి వారికి ఈరోజు అన్ని రకాలుగా కూడా దుష్ప్రభావాలను తొలగించి మరింత మెరుగైన సుఫలితాలను ప్రసాదించే దైవం శ్రీ లక్ష్మీ గణపతి వారు. చూశారు కదండి, నవగ్రహ సంచార రీత్యా 12 రాశుల వారికి ఏర్పడుతున్న అశుభ ఫలితాలు, తదనుగుణంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహార మార్గాల్ని తెలుసుకున్నాం కదా. అనేక మంది ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వేలాదిగా వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కొంతమందితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రశ్నారూఢం అంశం ద్వారా. మన దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి వాట్సాప్ నంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకున్నారు. అందులో కొంతమందితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం ప్రశ్నారూఢ అంశంలో. ముందుగా నమస్కారం అండి. నమస్కారం అండి గురువు గారు. నమస్తే తల్లి, మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ప్రకృతాంబ అండి. ప్రకృతాంబ, చెప్పండి అమ్మా. నేను అరిపిరాల నుండి కాల్ చేస్తాను. అరిపిరాల, అరిపిరాల, మహబూబాద్ జిల్లా అరిపిరాల. ఓకే అమ్మా, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి. మీ అబ్బాయి 28వ తారీఖు అమ్మా 3వ నెల సార్. మార్చి నెల. సంవత్సరం అమ్మా? 2000 సంవత్సరం. 2000. ఎన్ని గంటలకు పుట్టారమ్మా? సాయంత్రం 3:45. 3:45. ఏ ఊర్లో పుట్టాడు? ఎర్రబెల్లిగూడెంలో పుట్టారు. ఓకే అమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చిరంజీవి మణిరత్నం ఆచారి ప్రమాదినామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, పాల్గొన మాసం, కృష్ణ అష్టమి, మంగళవారం, పూర్వాషాఢ నక్షత్రం 2వ పాదం, ధనుసు రాశి, పరిగయోగం, కౌలకరణంలో పుట్టాడు. లగ్నం వచ్చేసి సింహలగ్నం. లగ్నానికి అష్టమంలో సూర్యుడు, భాగ్యస్థానంలో కుజ గురు శనులు ఉన్నారు. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత తండ్రికి ఒక ప్రాణగండం తప్పిపోయే అవకాశం, లేదో తండ్రి ఆరోగ్యం మీద చిన్న ఇబ్బందులు రావడానికి ఆస్కారాలు ఉంటాయి. తండ్రి హెల్త్ ఎట్టుందమ్మా? బాగానే ఉంటుంది సార్. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత తండ్రికి చిన్న చిన్న అనారోగ్యాలు వస్తాయి, కొద్దిగా వచ్చాయి. ఈ పెద్దగా ఇబ్బంది ఏం కాదు. ప్రస్తుతం కూడా కొంత బాగలేదు టైము. ఈ అబ్బాయికి విదేశీ విద్యాయోగాలు ఉన్నాయమ్మా. కాకపోతే కొంత స్వయంకృత పొరపాట్లు, స్వయం తప్పిదాలు కొన్ని చేశాడు చదువు పరంగా. ఏం చదువుకున్నాడు అబ్బాయి? ఈ అబ్బాయి సెకండ్ ఇయర్ చేసి మన ఐటీఐ చేసింది సార్. బీటెక్ చేయకుండా ఐటీఐకి వెళ్ళిపోయినాడా? ఐటీఐ చేశాడు. రాహు బాగా వీక్ అయినాడు ఈ బాబు జాతకంలో. రాహు వీక్ అయినందువల్ల విదేశాలకు పోవాల్సిన అద్భుత యోగాలు నశించిపోయినాయి. దాని పరంగా ఇప్పుడు జాబ్ కానీ ఇటువంటి వాటి విషయంలో కొంత ఉద్యోగ విషయంలో వ్యతిరేకం ఉంది. రైల్వేలో జాబ్ వచ్చే అవకాశం ఉందమ్మా, కొంచెం ప్రయత్నం చేయొచ్చు. రైల్వేలో కానీ లేదా ఓఎన్జీసీ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కంపెనీ ఉంటుంది, ఓఎన్జీసీ కంపెనీ సెంట్రల్ గవర్నమెంట్ది. వాటిల్లో ఈయనకి జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎయిర్పోర్ట్లో కూడా వస్తాయి, నేవీలో కూడా వస్తాయి. ప్రయత్నం చేస్తే ఆ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ అబ్బాయిలో కొన్ని మొండి లక్షణాలు ఉన్నాయి. సింహలగ్నంలో పుట్టినందువల్ల పాలిటిక్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. రాజకీయాలు ఆలోచనలు పక్కన పెడితే ఈ అబ్బాయి జాతకరీత్యా ఈయనకు కూడా నేనేదో నాయకుడిని అవ్వాలి అనే లక్షణాలు కూడా ఉంటాయి. ఏదో 10 మందిని గ్రూప్ కట్టడం, స్నేహితుల కోసం గ్రూప్ కట్టేసి ఈయన వెళ్ళి ఆ స్నేహితుల తరఫున గ్రూపులు కట్టి వాళ్ళకి తగాదాల్లో ఈయన పెద్ద మనిషి పాత్ర వహించడం, ఇటువంటివన్నీ చేస్తుంటాడు. ఇవి చదువుకొని ఒక వయసుకు వచ్చిన తర్వాత చేయాల్సిన పనులు. ఇప్పుడు నేను ఉద్యోగం ఎత్తుక్కోవడానికి అవకాశం ఉన్నది, చేసుకోవాలి తప్ప ఇటువంటి పనులు పనికిరావు. ప్రస్తుతం ధనుసు రాశికి యోగవంతమైన కాలం ఉంది.
సింహ లగ్నానికి కూడా మంచి కాలం స్టార్ట్ అయింది. బాగుందమ్మా. రైల్వేలో కానీ ఆయనకి ఐటీఐ అంటున్నారు కాబట్టి ఆ సెక్టర్ ఎక్కడ ఉంటే అక్కడ చేసుకుని, కానీ రైల్వేలో జాబ్కి అయితే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ తీసుకున్నాడు ఆయన. ఈ ఎలక్ట్రీషియన్ గురించే కొంచెం పనులు అవి అంటే ఇంట్రెస్ట్ ఉన్నాయి, కానీ ఏదన్నా షాప్ పెడదామంటే అది అట్లా చేసే బదులు ఎలక్ట్రీషియన్ చేశాడు కాబట్టి రైల్వేలో లోకో పైలట్ కోర్సులు ఉంటాయి, అవి కొంచెం జాగ్రత్తగా చేసుకొని దాంట్లో ట్రైనింగ్ అయ్యి ఎగ్జామ్ రాస్తే సక్సెస్ అవుతాడు. అలా పంపించడం బాగుంటుంది. సరే. ఇంకొకటి ఏంటంటే ఈ బాబు పేరు మీద మీరు చేయాల్సింది శనికి శనివారం పూట నువ్వులు, అట్లాగే కుజుడికి మంగళవారం పూట కందులు దానం ఇప్పించండి. మంచి తల్లి. శుభమస్తు. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. నమస్తే తల్లి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారు? నా పేరు నాగమణి. ఎవరి గురించి తెలుసుకోనుకుంటున్నారమ్మా? నా గురించి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? గుడిబండ. గుడిమెళ్ళ. మీ పుట్టిన తేదమ్మా? 27/7/2003. 2003. ఓకే. ఎన్ని గంటలకు పుట్టావమ్మా? ఉదయం 8. మీరు స్వభానామ సంవత్సర దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణ త్రయోదశి ఆదివారం, ఆరుద్ర నక్షత్రం, 3వ పాదం, మిథున రాశి, హర్షణ యోగం, వణిజకరణంలో పుట్టావు. నీ పుట్టినటువంటి పేరుని బట్టి నీకు జ్ఞానేశ్వరి అనే పేరు యోగం, కానీ నీకు నాగమణి అని పెట్టారు. ఆ పేరు అసలు ఎందుకు పెట్టారో తెలియదు. జాతకంలో ఆరుద్ర ప్రకారం కుమారి కానీ లేదు జ్ఞానేశ్వరి అని కానీ అటువంటి పేర్లు పెట్టాలి. సో మీకు కుమారి అన్న పేరు బాగానే ఉండేది. సింహలగ్నంలో పుట్టావమ్మా. గవర్నమెంట్ సర్వీసుల్లోకి పోవడానికి ప్రయత్నం చేస్తే ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. గవర్నమెంట్ సర్వీసులకి ఆలోచన ఉంది కదా? ఉంది. అదే గురుగారు, పెళ్లి ఇది కొంచెం ప్రాబ్లంగా ఉంది. వివాహంలో తొందరపడి చేస్తే ఇబ్బంది పడతావమ్మా. వివాహ విషయంలో కుజదోషం ఉంది నీకు 7వ ఇంట్లో. సో బుధుడి చేత చూడబడుతూ బుధుడిని చూస్తుండడం వల్ల, కుటుంబాధిపతి బుధుడు అవ్వడం వల్ల, లాభాధిపతి అవ్వడం వల్ల, లగ్నాన్ని శని చూడడం, బుధుడి ఇంట్లో కూర్చోవడం వల్ల పెళ్లి కనుక తొందరపడి మీ వాళ్ళు మైనార్టీ తిరగముందో లేకపోతే 18 ఏళ్ళు రాగానో ఏదో తొందరపాటుకు పెళ్లి చేసేస్తే నువ్వు అందుకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. నీకు ప్రభుత్వోద్యోగంలో టీచర్గా ఉంది, అట్లాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో జాబ్ ఉంది, అన్ని రకాలుగా యోగాలు ఉన్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ వైపు కూడా యోగం ఉంది. నువ్వు ఏం తెలుసుకోదలుచుకున్నావమ్మా? పెళ్లి గురించి అడుగుదామని కనుక్కున్నా. పెళ్లి ఇప్పుడే వద్దు తల్లి. నీ జాతకరీత్యా ప్రభుత్వోద్యోగం ఉంది. నువ్వేం చదువుకున్నావు? గ్రాడ్యుయేషన్ అయిపోయింది. ప్రభుత్వోద్యోగాని కోసం ప్రయత్నం చేయలేదు అసలు? ఇంకా లేదు, ఇంకా ఈ ఇయర్ అయిపోయింది డిగ్రీ. పెళ్లి కంటే కూడా వివాహం కంటే కూడా నీకు విద్య బాగా వచ్చి ఉద్యోగం పొందే యోగాలు ఎక్కువ ఉన్నాయి. సో వివాహ విషయం అయితే కొంచెం జాగ్రత్తగా మ్యాచ్ కరెక్ట్గా చూసి చేసుకోవాలమ్మా, లేకపోతే కష్టాలు వస్తాయి. పెళ్ళి అర్జెంట్ అనుకుంటే ఈ 2-3 సంవత్సరాలు వాయిదా వేసుకుంటే మంచిది. తర్వాత ప్రయత్నం చేయొచ్చు. నీకు ఇప్పుడు 21 సంవత్సరమే వయసు, కూడా పెద్ద వయసు ఏం కాదు. 2-3 సంవత్సరాలు ప్రయత్నం చేయి జాబ్ కోసం, ఖచ్చితంగా ప్రభుత్వోద్యోగం వస్తుంది. తదుపరి నువ్వు వివాహం చేసుకుంటే మంచిది. మంచిది తల్లి. శుభమస్తు. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచున్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అయ్యగారు. నమస్తే తల్లి. మీ పేరమ్మా, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు రమాదేవి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు రమాదేవి గారు? మా అబ్బాయి సిద్ధార్థ అండి. బాబు పుట్టిన తేదీ చెప్తారా? 28 సెప్టెంబర్ 90. 1990. మధ్యాహ్నం 2 నుండి 2:30, 2:18 అంటున్నారు, 2:30 అన్నారు. ఆ మధ్యలో చూడండి. ఎక్కడ పుట్టాడమ్మా? కరీంనగర్. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి చిరంజీవి సిద్ధార్థ్ ప్రమోదూతనామ సంవత్సర శరదృతువు, ఆశ్వీజ మాసం, మహర్నవమి, శుక్లనవమి, మహర్నవమి శుక్రవారం, పూర్వాషాఢ నక్షత్రం 4వ పాదం, ధనుస్సు రాశి, అతిగండయోగం కౌలవకరణంలో పుట్టాడు. సో ఈయనకి పూర్వాషాఢ నక్షత్రం, ధనుస్సు రాశి. అట్లాగే లగ్నం నుంచి కనుక మనం లగ్న బలాలు చూసుకుంటే ఈ అబ్బాయి పుట్టినటువంటి లగ్నం మకర లగ్నం అయింది.
లగ్నానికి గురువు 7వ ఇంట్లో ఉచ్చస్థానంలో ఉన్నప్పటికీ గురువు మీ శనితో షష్టాష్టకం పట్టడం, చంద్రుడితో రాస్యాధిపతి గురువు ఉన్నటువంటి ఉచ్చస్థానాధిపతి అయిన చంద్రుడితో షష్టాష్టక స్థితి పట్టడం, అట్లాగే కుజుడు బుధుడి మీద దృష్టి కలిగి ఉండడం, ఆ బుధుడు అష్టమంలో ఉండడం, ఈ కారణాల చేత ఈ అబ్బాయికి ఉన్నత విద్యాది యోగాలు ఎంత బాగా వస్తాయో జాబు అన్ని లైఫ్లో సెటిల్మెంట్స్ బాగా వెళ్తాయి. కానీ ఉద్యోగం దగ్గర కొంత వ్యతిరేక అంశాలు వచ్చినా సర్దుకుంటాడు. కానీ వైవాహిక జీవితం దగ్గర మ్యారేజ్ అనేది పెద్ద బలహీనంగా మారిపోయిందమ్మా. జాతకంలో బలహీన అంశం అంటే వివాహ సంబంధం అవడం కష్టం అవడం, లేదు వచ్చే అమ్మాయితో అనుకూల దాంపత్యం ఏర్పడకపోవడం, ఇటువంటి ఇబ్బందికర అంశాలు ఎక్కువగా ఉంటాయి. ఏం తెలుసుకోదలుచుకున్నారు బాబు గురించి? వివాహం గురించి అండి. జాబు అంటే జాబు వస్తున్నాయి, మంచిదే జాబు, ప్యాకేజీ 30 lakhs ఉన్నాయి. కానీ 1 సంవత్సరం చేస్తున్నాడు, 1 సంవత్సరం ఏదో రకంగా జాబ్ పోతున్నాయి, మళ్ళీ ఎత్తుకోవడం అవుతుంది. అదే మళ్ళీ వెతుక్కోవడం అవుతున్నది. జాబులో ఇంకా స్థిరత్వం రాలేదు. తర్వాత వివాహం చేద్దామంటే కూడా ప్రొఫైల్ చూసే ఆగిపోతున్నారు, కానీ ఎవ్వరు ముందరికి రావడం లేదు, ఏమి చెప్పకుండా ఆగిపోతున్నారు. అంటే ఈ అబ్బాయి జాతకంలో ఉన్న బలహీన అంశాలు, శుక్రుడు బలహీనంగా ఉన్నాడు జాతకరీత్యా, కేతువు బలహీనంగా ఉన్నాడు. శుక్రకేతువులు బలహీనంగా ఉంటే వైవాహిక అంశాల్లో బలహీనత వస్తుంది. అట్లాగే రాజ్యస్థానంలో అన్స్టేబుల్, ఇందాక చెప్పాను కదా, ఉద్యోగం దగ్గర వస్తుంది మళ్ళీ పోతుంది, మళ్ళీ వస్తుంటుంది, అంతే. ఎదుగుదల అయితే పెద్ద గ్రోత్ లేదని చెప్పాను. సో ఒక్కసారి మీరు ఈ బాబు చేత ఒక చండీ హోమం చేయించుకోగలిగితే చేయించుకోండి. ఒక లింగార్చన చండీ హోమం మాత్రమే మంచి రిజల్ట్స్ ఇస్తుంది ఈ అబ్బాయికి. ఈ అబ్బాయి జన్మ నక్షత్రం వచ్చిన పూర్వాషాఢ నక్షత్రం వచ్చిన రోజున బుధ గురువారాలు, మంగళవారం కానీ ఎప్పుడైనా సరే, బుధ గురు మంగళవారాలు అయితే బెస్ట్. ఈ అబ్బాయి పుట్టిన శుక్రవారం ఒక రోజున ఈయన పుట్టినటువంటి నక్షత్రం ఉన్న పూర్వాషాఢ నక్షత్రంలో కానీ, లేదా ఈయన పుట్టిన నవమి గడియల్లో కానీ ఒక చండీ హోమం చేయించుకోండి. అట్లాగే ఈయన జన్మ నక్షత్రంలో ఒక లింగార్చన, మహాలింగార్చన 365 శివలింగాలు పెట్టి పుట్టమన్నుతో చేస్తారు. అది చేయించి చిన్నపాటి స్వల్పంగా నవగ్రహ హోమం చేయించి దానం ఇచ్చేసేయండి. తప్పకుండా వివాహం అయిపోతుంది. జాబ్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాడమ్మా. ఓకే, మంచిదండి, శుభమస్తు. ప్రశ్న అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం గురుజీ. నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను వనపర్తి నుంచి కాల్ చేస్తున్నా గురుగారు. వనపర్తి. మీ పేరమ్మా? మా పేరు ఫస్ట్ రాఘవేంద్రమ్మ, పెళ్లికి సంధ్య అని మారింది గురుగారు. ఓకే, బాబుకి చెప్తాను. బాబు పుట్టిన తేదీ చెప్పండి. 2 తారీఖు 3వ నెల 2023. 2వ తారీఖు 3వ నెల 23 గురుజీ. 2023. ఓకే, ఎన్ని గంటలకమ్మా? 9:25 గురుజీ. ఉదయమా? ఉదయం గురుజీ. 9:25. 25 ఎక్కడ పుట్టాడమ్మా? మహబూబ్ నగర్ జిల్లా గురుజీ. ఓకే అమ్మా. మీ బాబు తెలుగు సంవత్సరం శుభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు పాల్గొన మాసం, శుక్ల ఏకాదశి గురువారం, ఆరుద్ర నక్షత్రం 4వ పాదం, మిథున్ రాశి, ఆయుష్మాన్ యోగం వణిజకరణంలో పుట్టాడు. బాబుకి పుట్టినటువంటి నక్షత్రాల ప్రకారం చూస్తే ఛాతో ఛత్రపతి అనేటువంటి పేరు వస్తుంది. అట్లాగే కూతో కుమార్ స్వామిరెడ్డి అనే పేరు వస్తుంది. అట్లాగే జ్ఞానేశ్వర్ రెడ్డి, జ్ఞానేందర్ రెడ్డి ఈ పేర్లు వస్తాయి. ఆరుద్ర నక్షత్రం మిథున్ రాశికి యోగం బాగా ఉంది. లగ్నం ఈ బాబుది మేషలగ్నం, కష్టించే తత్వం ఉంటుంది. కానీ పితృస్థానాధిపతి గురువు ఉచ్చస్థానంలో ఉన్న శుక్రుడితో పడి ఇద్దరు కలిశారు. శత్రుగ్రహం అట్లాగే మిత్ర స్వక్షేత్రగ్రహం, ఉచ్చగ్రహం స్వక్షేత్రగ్రహం. అట్లాగే కుజుడు 2వ ఇంటిలో ఉండి పితృస్థానం మీద కుజుడి దృష్టి పడింది. చిన్న చిన్న ఖర్చులు పెరిగి రుణాల పాలుకి అయ్యకుండా జాగ్రత్త పడాలి. బాబు లగ్నం మీద పితృకారకుడైనటువంటి స్థానాధిపతి అయిన గురువుకి వ్యయక్షేత్రంలో శని ఉండడం, లగ్నం మీద శని దృష్టి ఉండడం, బుధాదిత్య యోగం ఉండడం చేత తండ్రికి బాబు పుట్టాక అనేటువంటిది కాకుండా బాబు పుట్టడానికి ఖచ్చితంగా 3 సంవత్సరాల ముందు నుంచి, అంటే ఈయన 23లో పుడితే 23కి 3 సంవత్సరాలు అంటే 2019 దగ్గర నుంచి తండ్రి టైం కొంత బాగలేదు.
ఆర్థికంగా ఇబ్బందులు, చిన్న చిన్న నష్టాలు కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. కానీ ఇప్పుడు బాగుంది టైము, తండ్రికి బాగుంది, తల్లికి బాగుంది. అట్లాగే భార్యాభర్తలు అంటే మీ ఇద్దరి మధ్య, తల్లిదండ్రుల మధ్య చిన్న చిన్న విషయాలకి ఉద్రిక్తతలు తలెత్తుతున్నాయి. అనవసరమైన వివాదాలు, తగాదాలు వస్తున్నాయి. అవి సర్దుకుంటాయి, మీరేం భయపడక్కర్లేదు. మాతృస్థానాధిపతి చంద్రుడు ఈ యొక్క లగ్నానికి శత్రుగతులు ఇవ్వడం వల్ల తల్లికి కొంచెం బాబు పుట్టేటప్పుడు సిజరిన్ లాగా అయ్యే అవకాశాలు ఉండొచ్చు. ఇట్లాంటివి ఉంటాయమ్మా. భవిష్యత్తు అయితే బాగానే ఉంది, ఏం వరి కాక్కర్లేదు. ఈ అబ్బాయి మంచి భవిష్యత్తు ఉంటుంది. అందుకోసమే అయ్యగారు బాబు తల్లిదండ్రులకు ఎట్లా ఉంది, కొందరు పిల్లలు పుడితే తల్లిదండ్రులకు ఏమన్నా అట్లా ఉంటది కదా, మంచిగా ఏం లేదు, మంచి నక్షత్రం మంచిది. బాలారిష్ట దోషాలు కొన్ని ఉన్నాయి, అవి ఏం కాదు. తండ్రి మీద ఆ ప్రభావం ఈయన పుట్టక ముందు నుంచే చూపిస్తున్నాడు. గర్భదశలో ఉండగానే తండ్రి మీద 2020, 19, 20 నుంచి బాగలేదు, ఇప్పుడు బాగుంది. ఇంకేం వరిగా అక్కర్లేదు. మంచి తల్లి, ఆయుష్మతి భవ. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం స్వామి. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా గురించి అండి, నా పేరు శ్యామ్ కుమార్, తిరుపతి నుంచి. శ్యామ్ కుమార్ గారు, మీరు మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారు. అవును. ఓకే, మీ పుట్టిన తేదీ? ఫిబ్రవరి 3, 1991. 3 ఫిబ్రవరి 1991. అవునండి. ఎన్ని గంటలకు పుట్టారండి? ఆదివారం రాత్రి 10:30. ఎక్కడ పుట్టారు? తిరుపతి అండి. చిరంజీవి శ్యామ్ కుమార్ గారు, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు ప్రమోదూత నామ సంవత్సర ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణ పంచమి, ఆదివారం, హస్త నక్షత్రం 3వ పాదం, కన్యారాశి, ధృతియోగం, తైతుల కరణంలో మీరు పుట్టారు. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే కన్యారాశిలో మీరున్నారు, హస్త నక్షత్రంలో. అట్లాగే లగ్నం చూసినట్లయితే మీరు పుట్టినటువంటి లగ్నం కన్యా లగ్నం. రాశి, లగ్నము 2 వర్గోత్తమైనవి. అట్లాగే లగ్నానికి భాగ్యస్థానంలో కుజుడు, లాభంలో గురువు వక్రగమనంలో ఉండడం, అట్లాగే పంచమంలో 5వ ఇంట్లో సూర్య, బుధ, శని గ్రహాలు ఉండడం చేత మీ యొక్క గ్రహ బలాలు కనుక చూసినట్లయితే గ్రహాల్లో మీకు కేతువు యొక్క బలం వీక్గా ఉండడం, మిగతా గ్రహాలు యోగవంతంగా ఉన్నాయి. సో మీకు దైవ బలం కొంత తగ్గింది. మీరు చేసే పనుల్లో దైవానుగ్రహాలు తగ్గిపోవడం వల్ల మీరు అనుకుంటున్న పనులు ఆఖరి నిమిషంలో బూమ్రాంగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటుంటాయి. ఉద్యోగంలో మీరు ఒకటి ఆలోచిస్తే ఆఖరికి వచ్చి అది కొంచెం స్లైట్గా డీవేట్ అయ్యి మీరు అనుకున్నది ఇంకోటి మారి ఇంకోటి అవుతుంటుంది. వివాహ విషయంలో కూడా అట్లాగే జరుగుతుంది. కేవలం కేతు వీక్ అవ్వడం చేత దైవబలం బాగా తగ్గిపోయినట్టు కనపడుతుంది. మిగతా అంశాలన్నీ బాగా ఉన్నాయి. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవాలయాల దగ్గరికి ప్రదక్షిణలు చేయాలనుకున్నా చేయనీయకుండా అడ్డుకునేటువంటి శక్తి బలీయమైన శక్తులుగా కనపడుతున్నాయి. మీరు ఒక క్షేత్రానికి వెళ్తే ఏదో పూజ చేసుకుంటే మంచి జరుగుతుంది అనిపించినప్పుడు మీరు వెళ్ళాలనుకున్నా కానీ ఆ ప్రయత్నాలని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాతకంలో. ఎంత కేతు ప్రభావం చేత దైవానికి, దైవపరమైన అదృష్టానికి మిమ్మల్ని దూరం చేస్తున్నట్టుగా ఉంది. ఇంకా వేరే ఏమీ కనపడడం లేదు ఇక్కడ. మిగతా చదువు కానీ ఉద్యోగంలో కొంత ఉన్నతి కానీ వస్తున్నాయి, కానీ అనుకున్నంత గ్రోత్స్ రావటం లేదనేది, రాకపోవడానికి కూడా కారణాలు అయ్యే కనపడుతున్నాయి. వివాహ విషయం దాకా కూడా అవే కనపడుతున్నాయి. ఏం తెలుసుకోదలుచుకున్నారు? వివాహం గురించి స్వామి. వివాహం ఆలస్యం అవుతుంది, ఏది కుదరట్లేదు. ఉద్యోగపరంగా సక్సెస్ఫుల్గా వెళ్ళినారా, లేకపోతే ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదో మారింది, కొంత అదృష్టం అనుకున్నది కాక కొంత మారి వచ్చింది, అట్లా జరుగుతుందా? అంటే గతంలో కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి, ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కొద్దిగా బాగా సెట్ అవుతున్నాయి. కానీ మీకు అదృష్టం కొన్నిసార్లు తలుపు తట్టి వాకిట్లో కొంత మారిపోవడం అనేది ఎక్కువగా కనపడుతుంది జాతకంలో. అవును సార్. సో వివాహపరంగా మీకు మీ జాతకరీత్యా మీకు వివాహపరంగా లగ్నం నుంచి కుజదోషం లేదు, చంద్రస్థానం నుంచి దోషం లేదు, కానీ శుక్రుడు ఉన్నటువంటి స్థానాన్ని నుంచి మాత్రం కుజుడు శుక్రుడి ఇంటిలో ఉండడం, శుక్రుడి నుంచి 4వ ఇంట్లో కుజుడు ఉండడం చేత ఆలస్య వివాహంకి కారణమవుతుంది. మీ జాతకరీత్యా మీకు 32, 33 సంవత్సరాల్లో వివాహం అయిపోవాలి యాక్చువల్గా. అంటే మీరు 91లో పుడితే 2021, 22, 23లో పెళ్ళి అయిపోవాలి. కానీ దగ్గరగా సంబంధం వచ్చి ఎంగేజ్మెంట్ దాకా కూడా అనుకోవడం, అట్లా జరిగి ఫెయిల్ అయిపోవడం, లేదా ఆ సంబంధం అంతా నచ్చిన తర్వాత కొన్ని అంశాలతో ఆగిపోవడం లాంటిది, అదే ఫేట్ అవుట్, అదృష్టం తగ్గిపోవడం అంటారు.
సో దీనికి ఏం లేదు, మీరు ఒక 6 శుక్రవారాలు పూట ఫాస్టింగ్ ఉండండి, ఏం చేయొద్దు. 6 శుక్రవారాలు ఫాస్టింగ్, ఏమి తినకుండా పొద్దుటి నుంచి ఫాస్టింగ్ ఉండండి. లక్ష్మీ పూజ చేసుకోండి, ఇంకేం చేయొద్దు. 6 శుక్రవారాలు లక్ష్మీ పూజ చేయండి. అట్లాగే శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నాడు షండయోగంలో, కాబట్టి పూజ చేసిన తర్వాత శుక్రుడికి సంబంధించి బొబ్బర్లు, అలచందలు దానం ఇవ్వండి. మీకు ఇంకా శక్తి ఉండి పూజ చేయించుకునేది ఉంటే శుక్రగ్రహానికి జపం చేయించి తద్దశాంశం క్షీరతర్పణం, తద్దశాంశం హోమం చేయించండి, దానం ఇచ్చేయండి, శుభం కలుగుతుంది. 6 వారాలు అంటే 7 ఏళ్ళు 42 రోజులు పూర్తయిన తర్వాత 3 మండలాలు అంటే దగ్గరగా 120 రోజుల లోపల అంటే 4 నెలల లోపల మీకు సంబంధం ఫిక్స్ అయిపోవడం, మ్యారేజ్ కూడా మంచి అమ్మాయి రావడం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇలా మీరు ప్రయత్నం చేసి చూడండి. శుభం నాయన, ఆయుష్మాన్ భవ. తప్పక పెళ్ళి అయిపోతుంది. అదృష్టం మీకు అమ్మవారి రూపంలో అనుగ్రహం కలిగిస్తుంది. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా పేరు రవికుమార్ సార్. నా అబ్బాయి గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఓకే అండి, మీ అబ్బాయి పేరండి? పేరు శివసాయి కార్తిక్, తోట శివసాయి కార్తిక్ సార్. పుట్టిన తేదీ చెప్తారా? పుట్టిన తేదీ డిసెంబర్ 2వ తారీఖు. 2వ తారీఖు డిసెంబర్ నెల, డిసెంబర్ నెల 2004. 2004 రాత్రి 11:44 రాత్రి 11:44 ఎక్కడ పుట్టాడండి? వరంగల్ సార్. చిరంజీవి శివసాయి కార్తీక్ పుట్టినటువంటి సంవత్సరం హిందూ సంవత్సరం తారనామ సంవత్సరం, దక్షిణాయనం అండి. శరదృతువు కార్తీక మాసంలో కృష్ణ షష్ఠి గురువారం, ఆశ్లేష నక్షత్రం 2వ పాదం, కర్కాటక రాశి, ఇంద్రయోగం గరిజకరణంలో బాబు పుట్టాడు. సో కర్కాటక రాశిలో ఉండడం ప్రస్తుతం అష్టమ శని జరుగుతుంది. అట్లాగే లగ్నానికి సింహలగ్నం అయ్యి లగ్నంకి లగ్నాధిపతి అయినటువంటి సూర్యుడు 4వ ఇంట్లోను, అట్లాగే గురువు అష్టమాధిపతి పంచమాధిపతి కుటుంబ స్థానంలో శత్రుగతుడుగాను, శని వక్రగమనంలో వ్యయంలోను, బుధుడు వక్రగమనంలో పంచమ భావంలోను ఉండడం చేత ఈ బాబుకి మంచి ఫ్యూచర్ ఉందండి. కాకపోతే చిన్న ఇబ్బందులు వస్తున్నాయి, చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ చిన్న ఇబ్బందులు ఫేస్ అవుతున్నాయి. పెద్దగా ఏం కాదు, కాకపోతే అనుకున్నంతటి ఆ గ్రోత్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే అష్టమ శని ప్రభావం కూడా ఉంది కాబట్టి చిన్న ఇబ్బందులే తప్ప మేజర్గా ఏం లేదు. విదేశాలకు వెళ్ళే యోగాలు పుష్కలంగా ఉన్నాయి. ఆస్ట్రేలియా లాంటి దేశాలకి పంపిస్తే యోగవంతమైన జీవితం ఉంటుంది. ఎంఎస్ చేసే యోగాలు కూడా విదేశాల్లో ఉన్నాయి, ఎంబీఏ చేసే యోగాలు కూడా ఉన్నాయి. కాదని ఇండియాలో ఒకవేళ సిఏ లాంటి కోర్సులు చేస్తే ఎంబీఏ కానీ సిఏ చేసుకుంటే మంచి యోగాలు ఉండే అవకాశాలు ఉంటాయి. సార్ ఏమన్నా గవర్నమెంట్ దానికి ఇంట్రెస్ట్ అనిపిస్తుంది సార్? అంటే సింహలగ్నం గవర్నమెంట్ జాబ్కి యోగాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే ఈ అబ్బాయి చిన్న ఒత్తిడికి గురైపోతుంటాడు. కాంపిటీషన్ ఎగ్జామ్స్ వచ్చినప్పుడల్లా చిన్న ఒత్తిడికి గురవుతున్నాడు. ఆ ఒత్తిడిని అధిగమించగలిగితే బాగానే ఉంటుంది. కానీ అబ్బాయి గురువు వీక్గా ఉండడం చేత కాంపిటీషన్ దగ్గరకు వచ్చేసరికి కొంచెం వచ్చినా కానీ తడబడుతుంటాడు. తనకు అన్నీ తెలిసినా సరే తడబడి మిస్ అవుతుంటాడు. అందుకని ఇటువంటి వాళ్ళు గవర్నమెంట్ సర్వీస్కి వెళ్ళాలంటే ఆ భయాన్ని ఒత్తిడిని జయిస్తే ఎవరు సలహా అక్కర్లేదు, నేరుగా పోయి రాయొచ్చు. కానీ ఒత్తిడిని జయించడం వీళ్ళ వల్ల కాదు. శుభమస్తుంది. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచినారు. వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే గురుగారు. నమస్తే తల్లి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా పేరు ప్రియాంక. ప్రియాంక, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి. మీ పుట్టిన తేదీ అమ్మా? 7/20/1998. 1998. ఎన్ని గంటలకమ్మా? 8 తర్వాత పుట్టిన మా అమ్మ చెప్పింది. 8 తర్వాత. ఓకే, ఏ ఊర్లో పుట్టావమ్మా? మాది గుండారెడ్డిపల్లె. నేను పుట్టింది గుండ్లపల్లెలో పుట్టిన, కరీంనగర్ దగ్గర. మీదే మండలం అమ్మా? కోహెడ మండలం. కోహెడ మండలం. సమయం ఖచ్చితంగా లేదు, కోహెడ అన్నారు. కోహెడ సిద్దిపేటకు దగ్గరగా ఉంటుంది, అదే కదమ్మా? అదే అదే.
ఓకే, మీరు సమయం ఖచ్చితంగా లేదు, కానీ మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే మీరు బహుధాన్యనామ సంవత్సర దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణ ద్వాదశి సోమవారం మృగశిర నక్షత్రం 1వ పాదం వృషభ రాశి ధ్రువయోగం తైతుల కరణంలో పుట్టావు. నువ్వు పుట్టినటువంటి లగ్నం చూసినట్లయితే మకర లగ్నంలో పుట్టింది. సో నీకు అనుమానాలు, భయాలు ఎక్కువ, అభద్రత, ఆదుర్త ఎక్కువ. వైద్య వృత్తిలోకి పోతే మంచి డాక్టర్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి, కానీ భయంతో నువ్వు వైద్య వృత్తిలోకి వెళ్ళినట్టుగా లేదు. ఎంపీహెచ్డబ్ల్యూ చేసిన సార్, ఏమ్మా? కానీ ఎంపీహెచ్డబ్ల్యూ నర్సింగ్ ఏఎన్ఎం చేసిన. అదే నర్సింగ్ వైపుకి వెళ్ళావు, డాక్టర్ అవ్వాల్సిన యోగం నర్స్ అయినావు. అవును. సో నర్సుగా సక్సెస్ అవుతావమ్మా, భయపడాల్సింది ఏమీ లేదు. ప్రభుత్వ ఉద్యోగంలోకి పోయే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాకపోతే గురువు వక్రగమనంలో ఉండడం. మ్యారేజ్ అయ్యింది పాప కూడా, కానీ నా మ్యారేజ్ అయినప్పటి నుంచి నా హెల్త్ బాగుండట్లేదు. హెల్త్ విషయంలో నీకు 6 కుజ శుక్రులు ఉండడం చేత ఇప్పుడు యాక్చువల్గా మ్యారేజ్ టైం నీకు ఇప్పుడు స్టార్ట్ అయిందమ్మా, కానీ మీ వాళ్ళు ముందుగా చేశారు. దీనివల్ల నీకు రక్తహీనత, ఎనీమియా వచ్చింది. అట్లాగే ఋతు సంబంధమైనటువంటి అంటే నెలసరికి సంబంధించిన సమస్యలు, పీసీఓడి లాంటివి. ఏమా సమస్యలు, ఋతు సమస్యలు వచ్చినాయి సార్. అదే ఋతు సమస్యలు అదే వస్తున్నాయి. సో దీనికి నువ్వేం లేదమ్మా, ఒక మంగళవారం పూట కందులు, ఒక శుక్రవారం పూట అలసందలు, ఈ 2 దానం ఇవ్వాల్సి ఉంటుంది. అవి ఇచ్చిన తర్వాత వక్రగమనంలో ఉన్న గురువు కాబట్టి గురువారం పూట శనగలు దానం ఇచ్చేస్తే ఆ దోషం తగ్గుతుంది. సార్ మాకు పాప కడుపులో పడ్డప్పటి నుంచే నాకు ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి, హెల్త్ ప్రాబ్లం అనేది. పాప పుట్టడంలో కాదమ్మా, నీ జాతకం ఇచ్చా నీకు 6 కుజ శుక్రులు. ఇప్పుడు వచ్చింది నీకు వివాహ వయస్సు, కానీ అప్పుడు నీకు మ్యారేజ్ చేసి దగ్గరగా నువ్వు చెప్పినట్టయితే నీకు 2019కే మ్యారేజ్ అయిపోయి ఉండాలి. ఏం పర్వాలేదమ్మా, నీకు ఆరోగ్యం గురించి ఏం భయపడాల్సింది లేదు. ఋతు సమస్యలు తప్పక తగ్గిపోతాయి, ఖచ్చితంగా శుభం కలిగే అవకాశాలు ఉన్నాయి. భయపడాల్సింది లేదు. ప్రభుత్వ ఉద్యోగం పొందే యోగాలు కూడా ఉన్నాయమ్మా. నా పాపకి, నా భర్తకి, నాకు ముగ్గురికి హెల్త్ ఎప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం. అది పాప జాతక రీత్యా ఉంటుంది కాబట్టి పాప జాతకాన్ని కనుక చూసుకుంటే మీకు దాంట్లో తెలుస్తుందమ్మా. తల్లిదండ్రులకి నక్షత్ర దోషాలు ఏమైనా ఉంటే అక్కడ తెలుస్తుంది. కానీ మీ జాతక రీత్యా మాత్రం ఆరోగ్య విషయంలో కుజ శుక్రులు దోషంలో ఉండడం చేత అటువంటి ఇబ్బందులు ఉంటాయి. పాప పుట్టిన నక్షత్రం బాగలేకపోతే దానాలు అవి ఇవ్వండి. ఇప్పుడు నేను చెప్పిన దానాలు ఇవ్వడం ద్వారా కూడా మీరు తప్పక ఆరోగ్యం పొందే అవకాశాలు ఉంటాయి. శుభం తల్లి, తప్పక మీకు మంచి ఆరోగ్యం, ప్రభుత్వ ఉద్యోగము, మీ భర్త గారి ఆరోగ్యం కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. ప్రశ్నారుడు అంశంలో మరొక ప్రేక్షకులు వారి వ్యక్తిగత జాతక సమస్యల పరిష్కారం కోసం వేచి ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి సార్. సార్ నా పేరు దేవనాథ్ రెడ్డి, నేను పెనుకొండ మనం ఆనందపూర్ నుంచి ఫోన్ చేస్తున్నాను. జీవనాథ్ రెడ్డి? అవును సార్. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? సార్ నా గురించే సార్. ఓకే, జీవనాథ్ రెడ్డి గారు మీరు పుట్టినటువంటి తేదీ చెప్పండి. 28/3/1990. 28 మార్చ్ 1990. అవును సార్. ఓకే అండి. ఎన్ని గంటలకు పుట్టారండి? బుధవారం సాయంత్రం 5:30 సార్. సాయంత్రం 5:30 5:30. ఎక్కడ పుట్టారు? అనంతపురం సార్. మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూసినట్లయితే మీరు ప్రమోదూత నామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం విధియ బుధవారం అశ్విని నక్షత్రం 3వ పాదం మేషరాశి వైద్యుతి యోగము కౌలవ కరణంలో పుట్టారు. సో మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి లగ్నం గనక చూసినట్లయితే మీకు సింహలగ్నంలో పుట్టారు. మీకు ఫార్మసీలు, ఔషధ నియంత్రణకు సంబంధించి పెట్రోల్ బంక్స్, తర్వాత వైద్యానికి సంబంధించి సర్జికల్స్ అమ్మేటువంటి షాపులు, పెట్రోల్ బంకులు, ఇవి యోగం. ఎక్స్ప్లోజివ్ లైసెన్సు, ఇవన్నీ మీకు యోగాన్ని కలిగిస్తాయి. మీరు వ్యాపారపరమైనటువంటి అంశాల్లో అటువంటి మీకు యోగం ఉంటాయి. విద్యా స్థానాధిపతి బుధుడు అష్టమంలో నీచబడినందువల్ల చదువులు కొంత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. బీఎస్సీ కంప్లీట్ చేశాను సార్, బిఏ మధ్యలో ఆపేసి, ఎంబీఏ మధ్యలో ఆపేసాను. ఎంబీఏ ఏదో మొత్తానికి విద్యాపరమైనటువంటి ఇబ్బందులు ఆ మధ్యలో ఆగడం అనేది ఉంది. అయితే వివాహం 7వ ఇంటి వాడు శని
యోగ ప్రదేశంలోనే ఉండడం చేత ఖచ్చితంగా వివాహం అయితే ముందుగానే అయిపోవాల్సింది ఉంది. చాలా ఎర్లియెస్ట్ మ్యారేజ్ అవకాశం అంటే 25 నుంచి 28 ఏళ్ల మధ్యలోనే వివాహం అయిపోయి ఉండాలి. అవును సార్, వివాహం అయింది, 2 కొడుకులు సార్. మగపిల్లలు ఎక్కువగా ఉన్నారు. సంతానాన్ని మగపిల్లలని నేను దీన్ని మగవాళ్ళని బట్టి చెయ్యం. కానీ మీకు పంచమ స్థానాధిపతి గురువు లాభస్థానంలో ఉండడం చేత పుత్రలాభం ఉంది. వ్యాపార పరంగా ఒడిదుడుకులు మాత్రం బాగా ఎక్కువగా ఉన్నాయండి. పెట్టిన డబ్బులన్నీ కూడా ఎక్కడెక్కడ ఇదైపోయినాయి. సో మీరు నేను చెప్పిన ఫస్ట్ వ్యాపారాల్లో మీరు ప్రవేశం పెట్టుకోలేదా? ఫార్మసీ కానీ ఫార్మసీలో జాబ్ చేసాను సార్. జాబ్ కాదు, వ్యాపార పరంగా వెళ్ళలేదా అంటున్నా. లేదు సార్, వ్యాపార పరంగా ఎక్కడ వెళ్ళలేదు, ఓన్లీ జాబ్లోనే ఉండిపోయారు. అవును సార్. సో మీరు సర్జికల్ షాప్, మీకు బ్రహ్మాండమైన యోగం ఉంటుంది. సర్జికల్ షాప్స్ పెట్టుకోవచ్చు. ఫార్మసీ, ఒక మెడికల్ షాప్ పెట్టుకునే అవకాశాల్లో బాగా వృద్ధి ఉంటాయి. జాబ్ పరంగా మీకు ఎటు ఉంటుంది, అది కామన్. కానీ వృత్తి వ్యాపార పరంగా కూడా యోగం ఉంది. పురుగు మందులు అంటే రైతులకు సంబంధించి ఫర్టిలైజర్ షాప్ లాంటిది కూడా మీకు యోగం ఉంది. మీరు అట్లాంటి ప్రయత్నం చేస్తే శుభం పొందే అవకాశాలు ఉంటాయి. తర్వాత మీకు విపరీతమైనటువంటి ఐ ఇంపాక్ట్, నరదృష్టి బాగా పడింది మీ మీద. అది కొంచెం మీరు సుదర్శన హోమాన్ని చేయించుకోవడం మీకు శుభాన్ని కలిగిస్తుందండి. సరే. హెల్త్ పరంగా మీకు చిన్న ఉత్తాన పతనాలే తప్ప హెల్త్ విషయంలో పెద్దగా ఇబ్బంది రాదు. కుజశని గ్రహయుద్ధం నడుస్తుంది 6వ ఇంట్లో. అందుకని అప్పుడప్పుడు కొంచెం శక్తి అంతా ఒంట్లో ఉన్నదంతా ఎవరో నరాలు ఇట్ట పట్టి గుంజినట్టుగా మొత్తం తగ్గిపోయినట్టుగా అయిపోవడం, ఏదో నీరసంగా ఉండడం అనిపిస్తుంటుంది. వాస్తవం అయితే మీకు రక్తంలో ఐరన్ శాతం తగ్గడం అనేది కనపడుతుంది. రక్తహీనత కూడా ఉండొచ్చు. కాబట్టి బలీయమైనటువంటి డ్రై ఫ్రూట్స్ అంటే మన ఎండు ద్రాక్ష, అట్లాగే ఐరన్ కంటెంట్ పెంచేటువంటి గోంగూర, ఆకుకూరలు, పాలు, పెరుగు, ఇటువంటివి మాంసకృత్తులు ఉన్నటువంటి పదార్థాలు తింటే సరిపోతుందండి. ఇంకా మీరేం పెద్దగా ఇబ్బంది పడక్కర్లేదు. నేను కిడ్నీ డయాలసిస్తో బాధపడుతున్నాను సార్. కిడ్నీకి సంబంధించినటువంటిది మీకు రక్తహీనత అంటే కుజుడి చేత ఏర్పడే అవకాశాలు ఉంది. అది మీకు పెద్దగా ఇబ్బంది పెట్టదండి, నయం అయిపోతుంది తొందరగా. సరే సార్. మీకు ఇదే కారణంతో వచ్చింది అది. కాబట్టి కొంచెం బలమైన ఆహారం తీసుకోండి. అంగారకుడికి శనికి కలిపి దానాలు ఇవ్వండి, మంచి జరుగుతుంది. నక్షత్ర నిధి అంశంలో ఈరోజు వివాహం కానిటువంటి ఆడపిల్లలు చాలా మొండిగా వివాహం జరుగుతుందని ఎదురు చూస్తూ అమ్మాయికి వయస్సు పెరిగిపోతుంది అని బాధపడుతున్నవారు, అలాగే వివాహమై కూడా సంతానం లేక బాధపడేటువంటి వారు, వివాహమై భర్తతో సత్సంబంధాల విషయంలో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అలాగే సంతానం లేక బాధపడేవారు, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు దృఢపడడం కోసం కానీ అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతమైనటువంటి శుభాలు పొందేటువంటి ఈ యొక్క గౌరీ బండ దానం, ఇది మీరు చేస్తే చాలా శుభాన్ని పొందే అవకాశాలు ఉంటాయి. ఇందుకు మీరు మన ఇంటిలో సనికిట బండ అంటారు, మనం సన్నికల్లు రాయి అని కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు, గౌరీ బండ అని కూడా అంటుంటారు. సో మీరు ఒక గుండుగా ఉన్నటువంటిది, పొడవుగా ఉన్నటువంటి ఒక రాతిని, గౌరీ రాతిని కొని అయినా సరే చక్కగా, మనం ఇదివరకు రోజుల్లో పచ్చడి నూరుకునే బండనే గౌరీ బండ కింద కూడా పెట్టేవారు. ఆ గౌరీ బండ అంటారు, దాన్ని సన్నికల్లు రాయి అంటారు. దాన్ని తెచ్చుకొని చక్కగా ఎవరైతే ఇటువంటి ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటుంటారో, పిల్లలు వివాహం కాలేదనో, వివాహమై భార్యాభర్త సఖ్యత లేదనో, ఇటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వారు ఈ గౌరీ బండను తెచ్చి చక్కగా దీన్ని ముందు శుభ్రంగా ఉష్ణోదకం అంటే గోరువెచ్చని నీరుతో చక్కగా కడిగివేయాలి. ఆ తరువాత కొంత నీళ్ళల్లో పాటల పుష్పం అంటే కొద్దిగా రోజా పువ్వులు, అలాగే కొద్దిగా సుగంధభరితమైనటువంటి మల్లిక, మాలతి, మల్లెపూలు, మరువం లాంటివి, ఇటువంటి సుగంధభరితమైనవన్నీ కూడా చక్కగా అన్ని పత్రాలు దాంట్లో వేసి, మంచి సువాసన వచ్చేటువంటి పువ్వులు అన్నీ కూడా వేసి ఆ బండని చక్కగా అలా నిలబెట్టి దాని మీద గౌరీదేవిని స్మరిస్తూ ఎవరైతే ఈ బాధలు ఎదుర్కొంటున్న ఆడపిల్లలు ఆ నీళ్ళని జాగ్రత్తగా అందులో పోసుకుంటూ రావాలి. పైన చక్కగా ఆ అమ్మవారికి అభిషేకం చేస్తున్నామన్న భావన చేత దాని మీద పోయాలి. తదనంతరం కొద్దిగా పాలతో కూడా అభిషేకం చేసి, తదనంతరం ఆ బండనంతా కూడా పచ్చగా పసుపుతో చక్కగా
చక్కగా రుద్దేసి దాని మీద చక్కగా ఇట్లా అడ్డబొట్టు మరలా దానికి అటు ఇటు కింద చక్కగా బొట్లు పెట్టి ఇలా అలంకరించినటువంటి ఆ బండని దానికి చక్కగా పూలు పెట్టి పైన ఒక వస్త్రాన్ని, ఒక ఎర్రటి వస్త్రాన్ని, ఒక అట్లాగే పసుపు వస్త్రాన్ని చక్కగా అలంకరించి తర్వాత దాని ముందు ఒక డజను గాజులు అటు ఇటు పెట్టి పూజ చేసి గౌరీ పూజ చేసి తదనంతరం ఒక ముత్తైదువుని పిలిచి ఈ గౌరీ బండని, ఆ వస్త్రాన్ని, ఆ గాజులని కూడా ఆ ముత్తైదువుకు దానం ఇవ్వడం ద్వారా, గౌరీ బండ దానం చేయడం ద్వారా అత్యంత శుభాన్ని పొందొచ్చు. ఈ గౌరీ బండ దానాన్ని అనేక విధాలుగా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ మీకోసం ఖర్చు ఎక్కువగా లేకుండా సులభంగా మన జెమినీ ప్రేక్షకుల కోసంగా సులభంగా ఇచ్చేటువంటి ఈ గౌరీ బండ దాన పద్ధతిని ఇలా చెప్పాను. చక్కగా మీరు ఇలా చేసి అమ్మవారి పూజ చేసుకుని ఈ బండని దానం ఇవ్వడం ద్వారా శుభాన్ని పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నమస్కారం. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.